ఎట్లా చూస్తుండో చూడు. ఇంట్లో ఒక్క పని కూడా చేయడు, అన్ని పనులు నేనే చేసుకోవాలి. గంట సేపటి నుంచి నవ్వుతాండు ఆ పండ్లు. ఓ మిలమిల మెరుతాయని. వినిత చూసావానే మీ అమ్మాయి ఇట్లా గురుగుతాను? గునుగుడు లేదు గినుగుడు లేదు గాని ఇక బకెట్ లో నీళ్లు పోయి అలుకు చల్లుతా. ఏందే నీకు ఎట్లా కనపడతానా? చిన్నప్పటి నుంచి మా అయ్యవా ఇంత పని చెప్పలే అంటే ఇప్పుడు నువ్వు మొల్లికాయవా? దానాడు పని చేద్దు. ఏయ్ నేను మొల్లికాయని కాకపోవచ్చు గాని నీ ముందు మాత్రం మొల్లికాయనే. మా చెప్పినవుతి. ఏయ్ నాకేం తక్కువే. లగ్గం కాకముందు మా ఊళ్ళు మంచిగా చూసుకున్నారు, లగ్గం అయినా నువ్వు అంతకనే మంచిగా చూసుకుంటున్నావు. నాకు నా బిడ్డ ఉంది, నువ్వు ఉన్నావు, నాకు ఇంకేం కావాలనే? సరే కానీ బాబు స్నానం చేయపోవే. లగ్గమై గిన్నేళ్ళు అయితన్నా తానం చేసి వచ్చినాక తువ్వాల బయట ఆరేయాలన్న సోయలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. కుర్చీల మీద ఆరేస్తాడు. చెప్పి చెప్పి నా నోరు మోతాంది. సర్లేవే ఇంకోసారి ఏం లేదు, క్షమించవే. ఈ మాట చెప్పబట్టి ఇప్పటికి 1000 సార్లు అవుతుంది. 1000 అన్నా గాని నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. ఏం కూర వండివే? మునక్కాయ కూర అండి. ఇంకా కటోరు ఏంటి? మామిడికాయ తొక్కు. ఇది మునక్కాయ కూర. మునక్కాయ కూర వండాక నేను మామిడికాయ తొక్కు ఎందుకు చేసుకుంటానే? ఎందుకో అందుకో తెచ్చిపెట్టినా, నీకెందుకు? తినరాదు చూసో. చాలా ఇంకొంచెం పోయినా. ఏందే మీరు మునక్కాయలు వేసుకొని నాకు అట్టిసారు పోసినాం? అవే ఉన్నాయి. నీకు తెలుసు కానీ నాకు మునక్కాయలు అంటే ఇష్టం అని. అంత ఇష్టం ఉన్నప్పుడు ఓ 4 ఎక్కువ తెచ్చుకుంటాయేమో మరి. బాగా తెచ్చాగానే. అరే ఊకే ఒర్రించకు. ఆ చారుతో తింటే తిను, లేకపోతే లేదు. మీరే మంచిగా తినుర్రి, నేను మామిడికాయ తొక్కేసుకొని తింటా. తిను తిను. తిను, ఇంకేం చూస్తున్నావు? బిడ్డ లైట్ ఉంచాలనా బంద్ చేయాలనా? నేను బంద్ చేసుకుంటామ్మా. సరే తీ. ఏమయ్యా నా గురించి అర్థం చేసుకున్నది ఇదేనా? ఏందే ఏందే అంటున్నావు? మునక్కాళ్ళ గురించి. ఓ అదా, నా పల్లెంలో కాకుండా మీ పల్లెంలో వేసుకున్నప్పుడు నన్ను ఆడపట్టిస్తారో అనుకున్నా. అయిపోయినాయి లేవని సరే నాకు కోపం వచ్చింది. అది కాదయ్యా, నీకు పెట్టకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? తినలేదు. మరి ఇప్పుడు తింటాను ఎట్లా అనుకున్నావు చెప్పు నాకు ఇప్పుడు. అదే ఏంది అది కాదు ఇది కాదు చెప్పు నాకు ఇప్పుడు చెప్పాల్సింది. అది కాదు ఆగే. అయితే మాయ గాని మన లగ్గమైనప్పటి నుంచి అడుగుతున్నా, నాకు పుస్తలు తయారు చేపి అని. రేపు పొద్దున బిడ్డ పెండ్లు అయితే బోసు మెడతో తిరగమంటావు నన్ను? ఎప్పుడు చెప్పిస్తావు నాకు? చేపిస్తాలేవే. చేపిస్తా అంటావు. నేను నచ్చినాక చెప్పిస్తావా? అంత మాట అంటే వింటే వీటికైతే ఏం తక్కువ లేదు. పండుకో. నేక పండుకోవాలి. జరుగు.
ఇది ఎప్పటి నుండి? ఏమోనే ఇవాళ పోయే బుద్ధి అయింది పోతాన్నా. ఇవాళ వర్షం పడుతుంది కావచ్చు. ఓహో ఏదో పోద్దామని వస్తే నువ్వు నన్ను ఎక్కిరిస్తానావే. సరే ఇంట్లో పో. అమ్మా విదిత, నానా పొలం కాడికి పోవాలి. అమ్మని జప్పని తయారుగా అని చెప్పు. సరే నానా. అమ్మా నానా పొలం కాడికి పోదామని తయారుగా అమ్మన్నా నిన్ను. నేను రాను బిడ్డ, మీరు పోర్రి. నా కొళ్ళంతా పుండు పుండు ఉన్నదే. ఇంటికాడ ఉంటే ఎక్కువైంది, రా పోయేద్దాం. అది కాదయ్యా, నాకు సాతన అయితే లేదు. మీ ఇద్దరు పోయిరారి. నేను లేనా అనే పోయేద్దాంపా, నేను చూసుకున్నాపా. సరే తానం చేసే తాగుర్రి. అద్దమ్మా ఇప్పుడు అక్కడ ఎండ కొడుతుంది బాగా, పోయాచ్చినాక వేద్దాం, మళ్ళా చెమట వస్తుంది. సరే పార్రి, తీసుకురాపో పారాన్ని కొడవలి. సరే చెప్తే అయినారు, నాకు శాతం అయితే లేదంటే. అమ్మ పని బాగా చేస్తున్నట్టుంది, గడ్డి బాగా కొడుతుంది. బర్లకు వేయాలి నాన్న, అవి సరిపోతలేనట్టుంది గడ్డి, అందుకే మనం కూడా బాగా పని చేయాలి. కానీ ఇంత కానించి పోదాం మనం, ఎండ ఉంటుంది అలా. అమ్మ కనబడతలేదుగా. పొద్దున్నే ఇంటికాడనే చేతన తెల్ల అన్నది కదనే, అది ఆ చెట్టు కింద కూర్చుందో, మనం కూడా కాసేపు బైక్ చెట్టు కింద కూర్చోంపా. సరేపా. బాబు అమ్మాడ పడిపోయింది. సీత, 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 సీత ఏమైంది? సీత లే, అయ్యో సీత, 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 సీత ఎంత పని అయిందే సీత. నువ్వు రాను రానంటుంటే తీసుకొచ్చి మేమే చంపుకున్నట్టు అయింది కదనే సీత. సీత, సీత నువ్వు లేకపోతే నేను ఎవరితో లొల్లి పెట్టుకోవాలి? సీత లే సీత. సీత పెళ్ళేదే కానుంచి నాకు తల్లెనక తల్లి లెక్క అన్ని చూసుకుంటూ నన్ను ఏ పని చేయకుండా ఎంత ప్రేమగా ఎంత అపురూపంగా చూసుకున్నావే సీత. ఇప్పుడు ఆ పనులన్నీ ఎవరు చేయాలే సీత? నన్ను ఎవరు చూసుకుంటారే సీత? సీత మన పెళ్ళినే కానించి
పుస్తెల తాడు కావాలని అడిగావు కదనే, ఇగో తీసుకొచ్చాను. చూడు సీత, చూడు. భయకడ పని అయిపోయినాక నీ చేతికిచ్చి నీ ముఖంలో సంతోషం చూసి నేను కూడా సంబరపడాలనుకున్నాను సీత. ఎంత పని అయిపోయింది సీత. లే సీత, లే 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 సీత. వీరన్న ఎన్ని రోజులు చేసుకుంటుంటో చెప్పు. బుజ్జి, నువ్వు ఇట్లా దిగాలు పడుకుంటుంటే బాబేం కావాలి? పో బోకూరను పో. వీరయ్య, నువ్వు గిట్లుంటే ఎట్లా? నువ్వే నలుగురు చెప్పడం వైద్యువి. నువ్వే గిట్లుంటే బిడ్డ ఏం కావాలి చెప్పు. జరిగిందంతా పీడకలు అనుకుని మర్చిపో. ఆమె ఆవుసు గాడికే ఉన్నది. నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే పైన ఏమవుతుందా చెప్పు. ఇంకా బాధ ఉంటుంది, నేను కాదనా. కానీ ఇంకా బాధను తట్టుకొని ఉంటేనే కదా మనిషి అనేది. మనం అందరం బయటలే, కాకపోతే ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనుక. లేచి పని మీద పడితే మర్చిపోయినట్టుంటది. అట్లా పొలం కాడికి పోయిరా. వద్దానా నేను? వినిత, నువ్వు మంచిగా ఉండి నాయనకు ధైర్యం చెప్పు. నేను పోతానా? నేను మొల్లికాయని కాకపోవచ్చు కానీ నీ ముందు మాత్రం మొల్లికాయనే. చేపిస్తా అంటావు, నేను నచ్చినాక చేపిస్తావా? వీరన్నా, నువ్వు ఇంకా గిట్లే ఉన్నావా? నీతోటి ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చిన. బిడ్డ లగ్గానికి ఎదిగింది, పెళ్ళి ఎప్పుడు చేస్తావు? నాకున్న ఒక్క దిక్కే అది. దానికి పెళ్లి చేసి పంపిస్తే నీ ఎట్లా బతకాలి? అట్లా అంటే దాన్ని ఇంట్లో ఉంచుకుంటావా? నువ్వు ఉన్నన్ని రోజులు దానికి ఏం కాదు. చెప్పండి, రేపు నీకు ఏమైనా అయినాక దాని పరిస్థితి ఏంది? ఉంటారైపోదా? నువ్వు మంచిగా ఉన్నప్పుడే ఓ అయ్యే చేతిలో పెట్టాలి. నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉన్నది, నువ్వు ఆలోచించుకో.
చెల్లె, నా బిడ్డ తల్లి లేని బిడ్డ. ఇంట్లో నా భార్య లేకుంటే నన్ను కన్న తల్లిలా చూసుకుంది. ఇంట్లో ఏదైనా పొరపాటు చేసినా కూడా నా బిడ్డను కన్న బిడ్డలా చూసుకో. నీకు తగ్గట్టు మార్చుకో. మీ చేతుల్లో పెడుతున్నా. అన్న ఎందుకు బాధపడతానవే? నీ బిడ్డను నా బిడ్డ లెక్క చూసుకుంటా, నువ్వు అస్సలు బాధపడకు. బాబా అసలే బాధపడకు. నీ బిడ్డ మా ఇంటి మహాలక్ష్మి. మాకు పిల్లలు లేరు, ఆడపిల్లలు. మేము మంచిగా చూసుకుంటాం. మామయ్య, మీరు ఇట్లా బాధపడితే నీ బిడ్డ అక్కడ ఎంత సంతోషంగా ఉంటుంది. మేము మంచిగా చూసుకుంటాం. మేము రందు పెట్టుకోక మామయ్య. బిడ్డ, నేను ఇక్కడ సంతోషంగానే ఉంటా. నువ్వు నా గురించి రంది పెట్టుకోకు. నువ్వు అక్కడ సంతోషంగా ఉండు. అలా ఉంటానని నాకు మాట ఇవ్వు. అన్నా నువ్వే చిన్న పిల్లలకి కడతానో వినితే నవ్వమ్మ బంగారు పువ్వమ్మ, నవ్వమ్మ మందార పువ్వమ్మ, నవ్వమ్మ బంగారు పువ్వమ్మ, నవ్వమ్మ మందార పువ్వమ్మ. నూరేళ్ల సంసారం ఏ నీడ పడకుండా, నూరేళ్ల సంసారంలో ఏ నీడ పడకుండా. అమ్మా విదిత, కొంచెం నీళ్ళు తీసుకురా అమ్మా. నేను ఉంటది కదా, నా నీళ్ళు నేనే తెచ్చుకోవాలి కదా. సీత, సీత, ఇంకెంతసేపు అంటావు? సాయంత్రం అయింది, లేచి చాయ్ తాగుదు. సీత వచ్చినావా నువ్వు? అగో నిన్ను విడిచిపెట్టి నేనెక్కడికి పోతా? అంత ఎట్లా నువ్వు మాట్లాడుతున్నావు? లేచి మొహం కడుక్కో, చాయ్ తాగుదు. సీత, సీత, నన్ను ఒంటరి పని చేసి ఎందుకు వెళ్ళావు? నన్ను కూడా నీతోనే తీసుకపోతే అయిపోయేది కదా. నన్ను ఇచ్చి నా బిడ్డ కూడా వెళ్ళిపోయింది.
నేను ఇంకెవరి కోసం బతకాలి? ఇంట్లో చచ్చిన శవం లెక్క ఉన్నాను. శవాన్నైనా 10 మంది చూస్తారేమో కానీ నాకాడికి వచ్చే చూసే దిక్కే లేదు. నేనేం పాపం చేశాను? ఏం చేశాను? అయ్యో దేవుడా. నానా నానా బిడ్డ వచ్చినావా? మా ఏమైంది మా గిట్ట పడుతున్నారు? ఏమైంది నాన్న గిట్లా అయినావు? ఏమైందన్నా? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫోన్ కలుతలేదు మొత్తమే. ఏంది నాన్న వారం రోజులకి గిట్లా అయినావు? ఏం లేదు బిడ్డ, నాకేమైంది? మంచిగా ఉన్నా. నా తెలియదా నాన్న ఎట్లుండటోనివి ఎట్లయినా? ఇవన్నీ ఏంది చేతులకు? ముందుగా అమ్మ ఇడిచిపెట్టు వేయింది, తర్వాత నేను ఇడిచిపెట్టు వేయనా? నన్ను క్షమించు నాన్న. మామయ్య మీరు ఇక్కడ ఇంత బాధపడుతుంటే అక్కడ నీ కూతురు ఎట్లా సంతోషంగా ఉంటుంది చెప్పుర్రి. అందుకే మీరు మా ఇంటికి రాది, అందరం కలిసి ఉందాం. అద్దు బిడ్డ, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడనే ఉంటాను. గట్లా అనకు నాన్న, మేము మిమ్మల్ని తీసుకోవాలా నచ్చిన వీడికి? వద్దు బిడ్డ, నేను వచ్చి మీ సంసారం నిప్పులు పోసినట్లయితుంది. ఎవరెక్కడున్నాను వాళ్ళు అక్కడ ఉంటేనే వాళ్ళకు విలువ. అయ్యో బావా, దీంట్లో ఇబ్బంది ఏమున్నది? మా కొడుకు మేమెట్లున్నాం, మీ బిడ్డకు మీరు అట్లా. మిమ్మల్ని చూసుకున్నాడు కూడా మీ బిడ్డ అల్లుని బాధ్యతే. అది కాదు అది కాదు ఇది కాదు. నువ్వు చక్కగా మా ఇంటికి వస్తావా, అందరం వచ్చి ఇక్కడ ఉండమంటావా? నీకెందుకు ఇబ్బంది చెల్లే? కదా సప్పుడే ఇంటికి పోదాంపా. పారా పోదాం బా.